వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా జగన్మోహన్ రెడ్డి ఇండి కూటమిలోకి గాని లేదా ఎన్డీఏ కూటమిలోకి గాని ఇమ్మీడియట్‌గా ఇప్పటికిప్పుడు జాయిన్ అయితే గాని నిద్రపోయేలా లేరు. తెల్లారిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ రాజకీయాలని శాసించినా, శాసించకపోయినా శాసించే అవకాశం 2029లో రాబోతుందని, కాబట్టి ఇప్పటి నుంచే ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలని, కుదిరితే ఇండి కూటమిలోకి ఇమ్మీడియేట్‌గా వెళ్ళాలని, ఒకవేళ అలా వెళ్ళేందుకు గాను నరేంద్ర మోడీ సీబీఐని ఉసిగొల్పినా, కొన్నాళ్ళు జైల్లో ఉన్నా పర్వాలేదు కానీ భవిష్యత్తు జగన్‌ది బావుంటుంది అనేసి వీళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు. ఇక్కడ కూర్చున్న విశ్లేషకులే విశ్లేషణలో ఆ విషయం చెప్పేస్తున్నారు. యాంకర్‌లు కూడా కరెక్టే బావుంది. పర్లేదు. ఎళ్తే ఎళ్ళాడు జైలుకి. కానీ ప్రజల కోసం పోరాడతాడు గదా! అనేసి కబుర్లు చెప్తున్నారు. ఏదైనా టీడీపీ మీడియాలో చంద్రబాబు నాయుడు అమాయకుడని, జగన్మోహన్ రెడ్డి అమాయకుడని వైసీపీ మీడియాలో నడుస్తా ఉంటది. టీడీపీ మీడియాలో జగన్ విలన్ అని, వైసీపీ మీడియాలో చంద్రబాబు పెనుభూతం అని ఇట్లా నడుస్తా ఉంటాయి. సో, ఇప్పుడేంటంటే ఇండీ కూటమి అనేది ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి బిగ్గెస్ట్ ఆప్షను. కానీ ఆ ఆప్షన్‌ని షర్మిల కంప్లీట్‌గా మూసివేయక ముందరే జగన్మోహన్ రెడ్డి వీలైనంత త్వరగా ఇండీ కూటమిలోకి వెళ్ళాలి అని వైసీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎన్డీఏకి అప్పటికి 3 సార్లు అయిపోతది టర్మ్. 3 టర్మ్‌లు ఇచ్చేసినట్టు ఉంటది. అంటే 15 సంవత్సరాల పాటు ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంటది. సో, ఇట్లాంటి పరిస్థితుల్లో నాలుగోసారి ఎన్డీఏని గెలిపిస్తారా అంటే డౌటే. ఎందుకంటే మొన్న గూడా చాలా తీవ్రంగా చావు తప్పి కన్ను లొట్టబోయిన టైప్‌లో చంద్రబాబు, నితీష్ కుమార్‌ల సపోర్ట్‌తోనే ప్రభుత్వాన్ని ఫార్మ్ చేశారు నరేంద్ర మోడీ. మూడోసారి ప్రధాని అయినా ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా అది వాళ్ళిద్దరు లేకపోతే అయ్యే పని కాదు. ఇదే చంద్రబాబు, నితీష్ కుమార్ పోషించినటువంటి పాత్రని ఇండీ కూటమిలో 2029లో బిజు జనతాదళ్ అంటే నవీన్ పట్నాయక్ గాని, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి పోషించేటువంటి అవకాశాలు ఫ్యూచర్ కనిపిస్తుంది వైసీపీ వాళ్ళకి. ఏపీలో ల్యాండ్ స్లైడ్ విక్టరీలొస్తున్నాయి. తమిళనాడు తరహా పాలిటిక్స్ కంప్లీట్ వన్ సైడ్ విక్టరీలు ఇవ్వడం మొదలెట్టారు జనాలు. సో, ఏపీలో మళ్ళీ 29లో జగన్ రావడం తథ్యం. ఎంపీ సీట్లు 19లో వచ్చినట్టే వస్తాయి. సో, గెలుపనేది గ్యారంటీ ఉంది అనే ఫీలింగ్‌లో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి పొరపాటున గూడా రిస్క్‌ని తీసుకోకూడదు. గతంలో గూడా ఇండీ వైపు, ఎన్డీఏ వైపు నిలబడుంటే బాగుండేది. నిజానికి ఎన్డీఏ వైపు నిలబడుంటే చంద్రబాబుకి డోర్స్ క్లోజ్ అయ్యేవి. సో, ఎన్డీఏ సపోర్ట్ ఉంది కాబట్టి జగన్‌కి కనీసం ఒక 80, 90 సీట్లన్నా వచ్చేవి. ఈజీగా ప్రభుత్వం ఫార్మ్ చేసేవారు. సరే హీనపక్షం ఓడిపోయినా ఒక 50 సీట్లన్నా వచ్చి ఒక స్ట్రాంగ్ ప్రతిపక్ష నాయకుడిగా 29కి ఒక స్ట్రాంగ్ బేస్ బిల్డ్ అయ్యేది. కానీ ఇట్లా మరీ ఇంత దారుణంగా ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఎన్డీఏ తన వెంట ఉందనే విషయాన్ని జగన్ ఇన్నాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయారు. ప్రతిపక్ష హోదా ఇస్తే ఇచ్చారు, ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. ముందసలు కేంద్రం నాతోనే ఉంది అనే అంశాన్ని ఆయన చూపించుకోలేకపోయారు. చూపించుకోలేకపోగా లోపాయికారి ఒప్పందాలు పెట్టుకున్నారు. కేసుల కోసం మరి ఎందుకోసమో తెలీదు గానీ, బిల్లులయితే సైలెంట్‌గా పాస్ చేశారు పార్లమెంట్‌లో. ఇదంతా కూడా వైసీపీ వాళ్ళు ఫీల్ అవుతున్నటువంటి మాట. సో, ఈసారి అట్లా గాకుండా ఒకవైపు ఖచ్చితంగా నిలబడి ఇండీ కూటమి వైపు నిలబడి, ఇండీ కూటమి కేంద్రంలో అధికారంలోకొస్తే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్‌తో వచ్చేలాగా చూసుకొని, ఏపీలో ప్రతిపక్ష హోదాకి వాళ్ళు ఆల్రెడీ ప్రకటించారు. దాన్ని ఇంకొకసారి సోనియా గాంధీ లాంటి వాళ్ళని ఏపీకి తీసుకొచ్చి చేస్తే ఖచ్చితంగా ఇది పాజిబుల్ అవుతుంది అనేటువంటి మాట వినిపిస్తున్న తరుణంలో మీకేమనిపిస్తుంది ఏంటో కామెంట్ చేయండి.